భారత ఆదివాసీ పార్టీ వర్ధిల్లాలి. భారత ఆదివాసీ పార్టీ అభ్యర్థుల మొదటి జాబితాను రాష్ట్ర అధ్యక్షులు మొట్టడం రాజబాబు విడుదల చేశారు. భారత్ ఆదివాసీ పార్టీ పార్లమెంట్ అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితాను సోమవారం పాడేరు గిరిజన భవన్లో రాష్ట్ర అధ్యక్షులు మొట్టడం రాజబాబు విడుదల చేశారు. అరకు పార్లమెంట్ స్థానానికి మొట్టడం రాజబాబు, ఏలూరు ఎంపీ స్థానానికి తెల్లం రవిప్రసాద్ను ప్రకటించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వ్యాలీ అసెంబ్లీ స్థానానికి డాక్టర్ పి రామకృష్ణ, మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గానికి అడ్డాకుల గీతారాణి, ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గానికి మొడియం శ్రీనివాసరావులను అభ్యర్థులుగా ప్రకటించారు. మరికొన్ని నియోజకవర్గాల జాబితా త్వరలో ప్రకటిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వహణ అధ్యక్షులు డాక్టర్ పి రామకృష్ణ, రాష్ట్ర కోశాధికారి మర్రిచెట్టు పోతురాజు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. నేను మొట్టడం రాజబాబుని, భారత ఆదివాసీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని. డాక్టర్ పి రామకృష్ణ, భారత ఆదివాసీ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. మర్రిచెట్టు పోతురాజు గారు, భారత ఆదివాసీ పార్టీ కోశాధికారి. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు భారత ఆదివాసీ పార్టీ నుండి పోటీ చేసే అభ్యర్థుల మొదటి లిస్టుని ఈరోజు విడుదల చేయాలని చెప్పేసి మేము నిర్ణయించుకున్నాం. దానిలో భాగంగా ఈరోజు అరకు పార్లమెంటు స్థానానికి మొట్టడం రాజబాబుని, అలాగే ఏలూరు పార్లమెంటు జనరల్ పార్లమెంట్ స్థానానికి తెల్లం రవిప్రసాద్ గారిని ప్రకటించడం జరిగింది. అలాగే అసెంబ్లీ స్థానాలకు అల్లూరి సీతారామరాజు జిల్లా అరకువేలి ఎస్టీ స్థానానికి డాక్టర్ పి రామకృష్ణ గారిని, అలాగే కురుపాం జిల్లా మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గానికి అడ్డాకుల గీతారాణి గారిని, అలాగే ఏలూరు జిల్లా పోలవరం ఎస్టీ స్థానానికి మొడియం శ్రీనివాస్ గారిని అసెంబ్లీ అభ్యర్థులుగా ప్రకటించడం జరిగింది. త్వరలోనే మిగతా అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడం జరుగుతుంది. రాజస్థాన్లో 3 స్థానాలు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. మధ్యప్రదేశ్ లో 1 ఎమ్మెల్యే ఉన్నారు. మొత్తం 4 ఎమ్మెల్యేలు మాకున్నారు. మా భారత ఆదివాసీ పార్టీలో 4 ఎమ్మెల్యేలుగా గెలిచారు 2023లో. ఇప్పుడు అక్కడ ఎవరైతే రెండోసారి ఎమ్మెల్యే అయ్యారో రాజ్ కుమార్ గారు అక్కడ పోటీలో ఉన్నారు. ఇప్పుడు ఎంపీ స్థానానికి, బన్స్వారా స్థానానికి పోటీలో ఉన్నారు. దానిలో భాగంగా ఇప్పుడు ప్రచారానికి కూడా జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఆయన ఆ స్థానంలో గెలిచి పార్లమెంట్కి వెళ్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. రానున్న ఎన్నికల్లో మన విశాఖ జిల్లా, ఉమ్మడి జిల్లాలో ప్రత్యేకంగా అల్లూరు జిల్లా అనుకుందాం, ఆదివాసులు నివసించేది, మీ ప్రభావం ఎంత ఉంటుంది అనుకుంటారు? మా ప్రభావం గెలుపు ఓటర్లు నిర్ణయించే స్థాయికి ఉంటుందని చెప్పేస్తాం. ఖచ్చితంగా మేము గెలుస్తామని నమ్మకం ఉంది. కానీ మిగతా చోట్ల ఒకవేళ మేము పోటీ చేసినక్కడ మేము గెలవలేనక్కడ గెలిచే అభ్యర్థి ఓడిపోయే పరిస్థితి ఉంటుంది. అంటే ఇక్కడ గత ఎన్నికలు ఎప్పుడు చూసుకున్నప్పుడైతే కొందరు పోరాటాలకే పరిమితం అవుతున్నారు, ఓట్లు అనేవి రావడం లేదు. ఎందువల్ల అంటారు? అది పోరాటాలని ఓట్ల రూపంలో మార్చుకోలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి ఇక్కడ గెలవలేని పరిస్థితి వస్తుంది. అది చాలా కష్టమైన పనిగా ఉంది. ఎందుకంటే గతంలో ఎన్నో పోరాటాలు జరిగాయి, కానీ అది అంతవరకే పోరాటాల వరకే చూస్తున్నారు, కానీ ఓట్ల రూపంలో మార్చలేకపోతున్నారు. మేము ప్రయత్నం చేస్తాం. మేము గత 5 సంవత్సరాల నుంచి ఆదివాసీ జేఏసీగా పోరాటం చేశాము. అలాగే ఇక్కడ ఎన్నో ఆదివాసీ ఉద్యమాలు నడిపాము. ఆదివాసీ ఉద్యమాల్ని పోరాటాలని ఓట్ల రూపంలో మార్చాలని చెప్పేసి ఒక లక్ష్యంగా భావించి భవిష్యత్తులో భారత ఆదివాసీ పార్టీని బలోపేతం చేసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అంటే ఇంకొక ప్రధాన విషయం ఏంటంటే, ఈ ఎన్నికల్లో అవునన్నా కాదన్నా డబ్బు అనేది ఎక్కువగా పంపకాలు జరుగుతాయి. దాన్ని మీరు తట్టుకోగలరా? ఒక రకం చెప్పాలంటే అది కష్టమైన పని మాకు. ఎందుకంటే
మైదాన ప్రాంతంలో జరుగుతున్న రాజకీయాల్ని మన్యానికి తీసుకొచ్చి ఈ రోజు పెట్టేశారు. అసలు ఈ మైన్యంలో ఈ రాజకీయ నాయకులకి ఇప్పుడు ఎవరైతే పోటీ చేస్తా ఉన్నారో ఈ నాయకులకి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కాని పరిస్థితి. ఎక్కడి నుంచి వస్తుంది? మైనింగ్ వాళ్ళ దగ్గర నుంచి రావచ్చు, లేకపోతే ఇంకా మిగతా స్మగ్లర్స్ నుంచి రావచ్చు. మేము గతంలోనే ఆరోపించాం, మైనింగ్ వాళ్ళ దగ్గర నుంచి స్మగ్లర్స్ నుంచి ఖచ్చితంగా వచ్చాయి. ఈ రోజు వాళ్ళ వెనకాల వాళ్ళే ఉన్నారు. వాళ్ళు ఈరోజు డబ్బులు పెట్టారంటే ఎందుకు పెడుతున్నారు? రేపు మన్యంలో ఉన్న మైనింగ్ తవ్వకపోవడానికి, అలాగే ఇక్కడ ఉన్న మిగతా వాటిని స్మగ్లింగ్ చేయడం కోసం డబ్బులు పెడతా ఉన్నారు. అలాంటి వాటికి ప్రజలు తిరస్కరించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అలాగే జేఏసీగా చూసుకున్నట్లయితే ఇప్పుడు అక్కడ చెన్నై గారు కావచ్చు, మీరందరూ కూడా గిరిజన హక్కుల కోసం పోరాడారు. ఇప్పుడు అతను ఒక పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు, మీరు ఒక పార్టీ నుంచి చేస్తున్నారు. ఇది ఎంతవరకు ముందుకెళ్తారు అనుకుంటారు? అంటే సెండా ఏలియా గారిది గతంలోనే వాళ్ళు దండకారణ్యం కావాలని చెప్పేసి ఎప్పటి నుంచో వాళ్ళు చేస్తున్నారు. అయితే మాకేంటంటే ఇక్కడ ఉన్న రాజ్యాంగంలో కల్పించిన హక్కులు చట్టాలు సక్రమంగా అమలైతే ఒక రాష్ట్రం వచ్చినట్టు ఒక రకం చెప్పాలంటే. వీసా చట్టం సక్రమంగా అమలైన 170 యాక్ట్ సక్రమంగా అమలైన G03 ఇంప్లిమెంట్ అయినా మాకు ఒక రాష్ట్రంలో ఉన్న హక్కులన్నీ ఇక్కడ వచ్చినట్టే. వాస్తవానికి ఈ హక్కులు చట్టాలు ఏదైతే రాజ్యాంగంలో మాకు కల్పించిన హక్కులు చట్టాలు ఈరోజు సక్రమంగా అమలైతే ఒక రాష్ట్రానికి ఉండవలసిన అన్ని మాకు వచ్చేసినట్టే. 170 యాక్ట్ కానీ అమలైతే ఇక్కడ పూర్తిగా ఈ ప్రాంతం అంతా మాది. పీసా చట్టం ప్రకారం ఈ ప్రాంతంలో నిర్ణయాలు మేము తీసుకోవచ్చు. అలాగే G03 ఇంప్లిమెంట్ అయితే ఇక్కడ ఉద్యోగాలు ఆదివాసులవే. సో టోటల్ గా ఈ ప్రాంతంలో అంటే ఒక రాష్ట్రానికి ఉండవలసిన లక్షణాలన్నీ ఈ చట్టాలు అమలైతే ఉంటాయి. సో మేము ఆ విధంగా ఒక రాష్ట్రము కోరుకోవడంలో తప్పు లేదు. మేము కూడాను ఆ రూపంలో వెళ్ళొచ్చు, తప్పులేదు. అంటే స్వయం పాలన కావాలని మేము కూడా కోరుకుంటున్నాం. కానీ ప్రస్తుతానికి రాజ్యాంగం ఏదైతే హక్కులు చట్టాలు కల్పించాయో ఆ హక్కులు చట్టాలు అమలు అయితే మిగతావి కూడా మేము అడుగుతాం. రాజు గారు, చివరిగా అసలు మీ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు ఈ ఎన్నికల్లో? భారత ఆదివాసీ పార్టీ మేము బలోపేతం చేస్తాం. అంటే ఇప్పటికిప్పుడు అంటే ఇన్స్టెంట్ కాఫీ లాగా ఇన్స్టెంట్ అధికారాలు ఇన్స్టెంట్ గా మాకు వచ్చేయాలని మేము కోరుకోవట్లేదు. ఖచ్చితంగా మేము భవిష్యత్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటాం. భవిష్యత్తులో భారత ఆదివాసీ పార్టీని బలోపేతం చేసుకుంటాం. పంచాయతీ ఎలక్షన్స్ నుండి మేము నెక్స్ట్ బలోపేతం అవుతాం. ఖచ్చితంగా నెక్స్ట్ 2024 ఎలక్షన్ లో మేము అంటే ఏంటో చూపిస్తాం, గెలిపోవటం చూపిస్తాం. 29లో మాత్రం ఖచ్చితంగా మన్యంలో అంటే ఈ 5వ షెడ్యూల్ ప్రాంతంలో ఉన్న అసెంబ్లీలు పార్లమెంటు స్థానాల్ని మొత్తం మేము గెలుచుకుంటామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం.